భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేముకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు కలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైంది. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు అది ఎరుగరైంది. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోను పరిచితులలోను బాలుని వెతుక ఆరంభించిరి. వెతికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయించున్న ఆయనను వారు కనుగొని ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడింది. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసినవి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతకుచుంటిమి అని. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయి. అంతటా యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసును భద్రపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. క్రీస్తు సువిశేషము. పవిత్ర ఆత్మీయులకు ఆలయము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పవిత్ర కుటుంబ మహోత్సవమును కొనియాడుతున్నాం. ఇటువంటి తరుణంలో పవిత్ర కుటుంబము ఒక విశ్వాసానికి, ఒక ఆత్మీయతకు నిలయము, ఆలయమని మనము గ్రహిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర కుటుంబం గురించి మనము ధ్యానిస్తూ ఉంటే అనేక విషయాలను కూడా మనం గ్రహించాలి. వాటిని మన కుటుంబాలకు అన్వయించుకోవాలి. ముందుగా ఒక చిన్న ప్రశ్న. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తు జయంతి మహోత్సవాన్ని కొన్ని దినాల క్రితమే మనము ఘనంగా జరుపుకొని ఉన్నాము. బాలయేసు ఈ లోకంలో జన్మించడంతో మనకు ఇచ్చిన బహుమతి ఏంటి? మనం చాలా బహుమతులు ఇస్తూ ఉంటాం కదా బాలయేసు నాకు. మరి బాలయేసు కూడా మనందరికీ కూడా ఆ పశువుల పట్టణంలో పుట్టడం ద్వారా ఒక బహుమతిని ఇచ్చి ఉన్నాడు. ఏంటి బహుమతి? రక్షణ. ఇంకా
ఇవన్నీ కలిపి అవుతుంది. బాలయేసు ఈ లోకంలో జన్మించడం ద్వారా, పశువుల కొట్టంలో జన్మించడం ద్వారా, ఈ లోకంలో తనకి ఉనికిని తీసుకొని రావడం ద్వారా మనకిచ్చిన మొదటి బహుమతి కుటుంబము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక దేవునకు ఎటువంటి మానవ అవసరం లేదు, మానవ సహకారం అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన కోరుకున్నాడు, ఆయన లోపల జన్మించాలని, తనకు ఒక తల్లి కావాలని, తనకు తండ్రి ఉండాలని, ఆ విధంగా ఈ లోకంలో ఒక పరలోక కుటుంబాన్ని ప్రతిష్ఠించాలని ఆయన భావించాడు, సంకల్పించాడు. అందుకొరకే మానవ రూపంలో, మానవ కుటుంబంలో, మానవ తీరులో ఆయన జన్మిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువునకు మనం అనేక బహుమతులు ఇస్తూ ఉంటే, ఆ బాల యేసు మనకు ఒక గొప్ప బహుమతి ఇస్తూ ఉన్నాడు. అది పవిత్ర కుటుంబం. ఎందుకు పవిత్ర కుటుంబము? అందరూ కూడా పరలోక వ్యక్తులే. యోసేపు నీతిమంతుడు, మరియా నిష్కళంక ఉద్భవి, యేసు నీతి సూర్యుడు, అందరూ కూడా పరలోక వ్యక్తులే. అందుకొరకే అది పవిత్ర కుటుంబంగా మనకు అందించబడుతుంది. అటువంటి పవిత్ర కుటుంబం ముందు మనము నిలబడి ఉన్నాం. ఒకవైపు బాలయేసు, చిన్నారి బాలయేసు, ఆయన ఇరువైపులా కూడా మరి యోసేపులు ఎంతో ఆశ్చర్యంతో, ఎంతో ఆనందంతో, ఎంతో వినయంతో, ఎంతో విశ్వాసంతో ఈ ముగ్గురు కూడా అత్యంత పేదరికంలో కూడా ఒక పవిత్ర కుటుంబాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునకు సమస్తము సాధ్యం. పరలోకములు, భూలోకములు కూడా సమస్తమును, సర్వ సృష్టిని ఒక్క మాటలో కలగజేసిన దేవుడు తన కుమారుడు జన్మిస్తూ ఉంటే, ఇదిగో రాత్రికి రాత్రి ఒక పెద్ద భవనం ఏర్పడును కాక అని ఒక్క మాట పలికి ఉంటే ఏర్పడి ఉండేది. కానీ ప్రభువు అలా సంకల్పించలేదు. తన కుమారుణ్ణి ఏమీ లేని వాడిగా ఈ లోకం జన్మింపజేశాడు. ఎవరి చూడని సమయంలో అర్ధరాత్రిలో జన్మింపజేశాడు. అంత అంధకారంలో, అంత చీకటిలో ఒక వెలుగుగా ప్రకాశింపజేశాడు. ఆ విధంగా పశువుల తోటమును తన కుమారుడికి ఒక స్థలముగా తండ్రి దేవుడు సంకల్పించాడు. మామూలుగా మన కుటుంబం అంటే ఒక మంచి ఇల్లు ఉండాలి, లోపల అన్ని సమకూర్చుకోవాలి, అప్పుడు బాగుంటుంది. మానవ తలంపై అంత గొప్పగా ఉంటే దేవుడి తలంపు మరింత గొప్పగా ఉండాలి. కానీ కేవలము మానవ కుటుంబానికి ఒక మార్గమును చూపించడానికి ఆ మహోన్నత దేవుడు మహా నిరుపేదగా పశువుల కొట్టంలో జన్మిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి బాలయేసు, మరి యోసేపుడు, ఈ పవిత్ర కుటుంబము ఒక ఇంట్లో లేదు, ఒక ఇల్లు లేదు, ఒక సత్రంలో స్థలం లేదు. అంతా కూడా ఒక విడ్డూరుగా కనిపిస్తుంది. అగస్టు చక్రవర్తి ఎందుకో అప్పుడే మీరు వెళ్ళండి, మీ గ్రామాలకు వెళ్ళండి అని ఆ యొక్క ప్రకటన చేయడం ఏంటో, యోసేపు మర్యాద తీసుకొని తమ యొక్క గ్రామాలకు వెళ్ళలేంటో, అదే సమయంలో మరియకు ప్రసవ సమయము ఆసనం కావడం ఏంటో, ఎంతగా అడిగినా సరే వారి ఎక్కడ స్థలము దొరకపోవడం ఏంటో, చివరకు ఏమి లేనట్టుగా ఆ దేవాది దేవుడు పశువుల కొట్టంలో జన్మించడం ఏంటో అంత విడ్డూరుగా ఉంటుంది, అంత విచిత్రంగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా సర్వేశ్వరుని సంకల్పంలో భాగమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
చూసినప్పుడు మన కుటుంబాల మనము అన్వయించుకోవాల్సినటువంటి సత్యాలు ఏమిటి? ముఖ్యంగా ఈ పవిత్ర కుటుంబం చూసినప్పుడు మనము 3 విషయాలు నేర్చుకోవాలి. ఆ 3టిని కూడా మనము మోసుకొని వెళ్ళాలి. మొదటిది, పవిత్ర కుటుంబం నివాసము కాదు, విశ్వాసము ముఖ్యము. చెప్పండి, పవిత్ర కుటుంబం నివాసము ముఖ్యం కాదు, విశ్వాసము ముఖ్యము. రెండవది, పవిత్ర కుటుంబం అశుద్ధతకు అతీతం. చెప్పండి, అశుద్ధతకు అతీతం. ఆత్మీయతకు అర్పణము. చెప్పండి, ఆత్మీయతకు అంటే పవిత్ర కుటుంబము ఈ లోకానికి అతీతంగా ఉంటుంది, పరస్పర ఆత్మీయతకు దగ్గరగా ఉంటుంది. మరి మూడవ, పవిత్ర కుటుంబము ప్రపంచ కుటుంబాలకు ఆదర్శము. చెప్పండి, పవిత్ర కుటుంబము ప్రపంచ కుటుంబాలకు ఆదర్శం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుందాం. అందులోని పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది గుర్తుందా? మర్చిపోయారా? పవిత్ర కుటుంబం అంటే నివాసము ముఖ్యం కాదు, విశ్వాసము ముఖ్యము. బాలయేసు ఎక్కడ జన్మించాడు? పశువుల పట్టులో జన్మించాడు. సమస్తమును సృష్టించిన వానికి సృష్టిలో చోటు లేదు. మామూలుగా మనమే ఒక మంచి నివాసాలు కోరుకుంటున్నామంటే, దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, ఎంత గొప్ప రాజ ప్రకారము ఆయనకు ఉండి ఉండాలి. కానీ ఆశించలేదు, కోరుకోలేదు. తండ్రి సంకల్పానుసారంగా ఆ దేవుడు బాలయేసు పశువుల పట్టణంలో జన్మిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యం కాదు, నివాసము ముఖ్యం కాదు. కొంతమంది పూరి గుడిసెలో ఉండవచ్చు, కొంతమంది సుమారైనటువంటి మేడలో ఉండవచ్చు, కొంతమంది ఇంకా మహాభవనంలో ఉండవచ్చు. కానీ ఎక్కడ ఉన్నామనేది తాత్కాలికం మాత్రమే, ఎలా ఉన్నామనేది మాత్రమే చాలా ముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే నివాసం కాదు, విశ్వాసం ముఖ్యము. ఎందుకు నివాసము? ఉదాహరణకు ఏదైనా ఒక ప్రకృతి విలయము కాడవించినప్పుడు నివాసము కూలిపోతుంది, పైకప్పు ఎగిరిపోతుంది, గోడలు కూలిపోతాయి, అంతా కూడా నెలమట్టమైపోతుంది. అది ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు, క్షణికము, చంచలమైనది. అటువంటి కుటుంబాన్ని కదా మనం నమ్ముకోవాల్సింది, అటువంటి ఒక గోడలను కదా నమ్ముకోవాల్సింది, అటువంటి ఒక ఇంటిని కదా మనం నమ్ముకోవాల్సింది. ఇంటిలోని వ్యక్తుల మధ్య ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్ముకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం ఒక పరిచయం, విశ్వాసం ఒక ప్రమాణం, విశ్వాసం ఒక ప్రమోదం, విశ్వాసం ఒక ప్రయాణము. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మరియా, యోసేపు, యేసు ముగ్గురు కూడా ఒకరి ఎడల ఒకరికి ఎంతటి విశ్వాసం ఉందో మనం గమనించాలి. బాలయేసు తన కుమారుడు ఒక పశువుల కట్టంలో అనామకంగా జన్మించినప్పుడు యోసేపు బాధపడలేదు, మరియ దేవుడు నిందించలేదు. దైవ కుమారుడు అన్నారు, గబ్రియలు వచ్చి మహా సందేశం అందించింది. అటువంటి సందేశంలో ఎటువంటి అర్థం లేదా? చివరికి ఆ దైవ కుమారుడు ఇటువంటి పశువుల కట్టంలో జన్మించాలా? ఇవన్నీ కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత పేదరికం. ఒక ఇల్లంటూ, సొంత ఇల్లంటూ లేదు. అటువంటి సమయంలో కూడా మరియ, యోసేపులు ఎటువంటి అవిశ్వాసానికి గురి కాలేదు. ఒకరి మీద ఒకరికి విశ్వాసము, ముగ్గురికి కలిపి తండ్రి మీద విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు, పరస్పర విశ్వాసం ఉన్నప్పుడు, ఒకరిని నమ్ముకొని ఒకరు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు భాగ్యమైన
కలిగినటువంటి ఒక కుటుంబము మనకు కనిపించదు. అంతరంగంలో కలిసినటువంటి మనసులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అటువంటి కుటుంబాన్ని నిర్మించుకోండి అని బాలయేసు పశువుల కుటుంబంలో జన్మించడం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. బాహ్యమైనటువంటి విశ్వాసం ముఖ్యం కాదు, ఆంతరంగిక విశ్వాసం ముఖ్యమని మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రభు అంటూ ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త తీసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఎటువంటి ఇంటిని నిర్మించుకోవాలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. నా బోధనను ఆలకించి వారి ప్రకారం పాటించువాడు రాతి పునాదిపై తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటిని అనగా తన కుటుంబాన్ని రాతి పునాది అనగా విశ్వాస పునాదిపై నిర్మించుకున్నవాడు అనగా ఏర్పరచుకున్నవాడు, బుద్ధిమంతుని అనగా ఆత్మను పొందినటువంటి వ్యక్తిని పోలి ఉన్నాడు. మనమందరం కూడా క్రీస్తు జయంతి పండుగ నుండి ఆ యొక్క ఆత్మను పొందుతూ ఉన్నాము, పరలోక ప్రేమను పొందుతూ ఉన్నాము. అటువంటి ప్రేమను పొందినప్పుడు, అటువంటి ఆత్మను పొందినప్పుడు, అటువంటి ఆత్మతో మనము పూరితమై ఉన్నప్పుడు మనము మనిషిని నమ్మాలి. బాహ్యమైనటువంటి నివాసాలను విశ్వాసం అనే పునాదిపై మన యొక్క గృహమును నిర్మించుకోవాలి. బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా? మన కుటుంబాలలో అటువంటి విశ్వాసం సంపూర్ణంగా ఉందా లేదా? లేనట్లయితే తల్లి మీద తండ్రికి, తండ్రి మీద తల్లికి, బిడ్డలకు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల బిడ్డల మీద ప్రేమ లేకుంటే, ఆదరణ లేకుంటే, విశ్వాసం లేకుంటే, నమ్మకం లేకుంటే, రోజు కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ కుటుంబాన్ని విచ్ఛిన్నం కావించుకుంటే విశ్వాసం లేనట్లు. అంటే మనము ఇసుక పునాదిపై, రాతి పునాదిపై. కాబట్టి బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా? ఇల్లు చాలా బాగుంటుంది, 3 అంతస్తుల మేడ, కానీ ముగ్గురు కూడా 3 మూలలో కూర్చుంటారు. అటువంటి కుటుంబము అక్కరలేదు, అటువంటి కుటుంబము శాస్త్రం కాదు. అటువంటి కుటుంబానికి ఇదిగో ఈ విశ్వాసం ముఖ్యమని నేర్పించడానికే బాలయేసు పశువుల కట్టంలో జన్మించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిది పవిత్ర కుటుంబము నివాసం ముఖ్యం కాదు, మీరు చాలా తెలియదు, నాకు తెలియదు, సంతోషం. మరి రెండవది పవిత్ర కుటుంబం అశుద్ధతకు అతీతం, ఆత్మీయతకు అర్పణం. అంటే అర్థం బాలయేసు ఎక్కడ జన్మించాడు? పశువుల కొట్టంలో. పశువుల కొట్టం, మానవుల కొట్టం కాదు. పశువుల కొట్టం అంటే అక్కడ మనం ఎక్కువ కాలం ఉండలేము. ఉంటారా? మంచి వేసి పడుకుంటారు లేదు. పశువుల కొట్టంలో హాయిగా ఇంట్లో ఉంటారా? రాత్రి అంతా ఒక క్షణం కూడా ఉండలేదు. అంటే ప్రభువులకు ఆ స్థలము ముఖ్యం కాదు. ఇటువంటి దుర్గంధ వాసన ఎంత వచ్చినా సరే వాటన్నిటికీ అతీతంగా ఉండేది పవిత్ర కుటుంబము. అదేవిధంగా ఈ లోకంలో అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, అనేక అవమానాలు వస్తూ ఉంటాయి. బాలయేసు ఎన్ని కష్టాలు వచ్చి పుట్టగానే పరిగెత్తుకుంటూ పారిపోయాడు. తనలో అనేక మంది పిల్లల్ని చంపివేశాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడులు, ఎన్ని అవరోధాలు. కానీ ఈ లోక ప్రమాణాలకు అతీతంగా ఉండేదే ఈ పవిత్ర కుటుంబం. అశుద్ధతకు అతీతం. ఎలా ఉండాలి? తామ పూజలు కదా, ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది, లేకుంటే బురదలో. ఒకసారి ఆ తామ పువ్వులు పైకి ఎత్తండి, ఆ బురద అనుకుంటుందా, ఆ నీళ్ళు అనుకుంటుందా, వెంటనే చాలిపోతుంది. పవిత్ర కుటుంబం అంటే అటువంటిదిగా ఉండాలి. ఈ లోక
అవరోధాలు, ఈ లోక ఆటంకాలు, ఈ లోక ప్రేరణలు, ప్రేరకాలు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళేదే పవిత్ర కుటుంబము. యేసు మరియు యోసేపులు ఆ విధంగా ఈ ప్రాపంచిక ప్రయాణాన్ని పరలోక విశ్వాసంతో, తండ్రి యొక్క సంకల్పంతో వారు ముందుకు సాగారు. అంటే ఈ లోక అశుద్ధత వారిని ఏం చేయలేకపోయింది, వారిని అంటుకోలేకపోయింది. పైగా ఆత్మీయతకు అర్పణము, ఒక్కొక్కరు తమను తాను ఎంతగా సంపూర్ణంగా అంగీకరించుకున్నారు. యోసేపు మరియను అంగీకరించారు, మరియ యోసేపును అంగీకరించింది. మరియ యోసేపును అంత పేదరికంలో కూడా, అంత అర్ధరాత్రిలో కూడా బాలయేసు అంగీకరించారు, బాలయేసు తల్లిదండ్రులను అంగీకరించారు. ఒకరినొకరు ఆత్మీయంగా సమర్పించుకుని ఉన్నారు. నిజమైన కుటుంబం అంటే ఆత్మీయతతో ఒకరినొకరు సమర్పించుకోవాలి. పరలోక కుటుంబములా, పవిత్ర కుటుంబములా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారు విడిపోలేదు, దూరం కాలేదు, ఒకరినొకరు నిందించుకోలేదు. యోసేపు మౌనంగా ఉండిపోయాడు. మరియా ఇలాంటి సువార్త ఆలకించాము. ఇన్ని జరుగుతున్నా సరే మౌనంగా విశ్వాసంతో మానం చేస్తూ ఉంది. యేసు ప్రభు అయితే ఇంకా అన్ని కూడా తండ్రికి సమర్పించి ముందుకు సాగిపోతున్నాడు. ఒకరినొకరు ఎంతగా సమర్పించుకుని ఉన్నారో మనము అది నిజమైన కుటుంబం, అది పవిత్ర కుటుంబము, అది పరలోక కుటుంబము. అటువంటి కుటుంబంగా మనం మారాలని యేసు ప్రభువు అటువంటి దుర్గంధపు వాసన వచ్చినా సరే అదే పశువుల కుటుంబం ఆయన జన్మిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పవిత్ర కుటుంబం ఏ విధంగా ఈ ప్రాపంచిక ఆశలకు దూరంగా, అతీతంగా దాటుకొని, ఈ లోకపు ముళ్ళు దాటుకొని పరలోక మార్గాన్ని అనుసరించి ఉందో అదే విధంగా మన కుటుంబాలు కూడా ఒకరినొకరు సమర్పించుకోవాలి. వివాహపు ఒప్పందము అంటే అదే ప్రియులారా. మీకు అందరికి బాగా తెలుసు, వివాహపు సమయంలో ఒకరి చేతిలో ఒక చేయి వేసి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక ప్రమాణం చేసుకున్నారు, ఒకరిని సమర్పించుకుని ఉన్నారు. కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను జీవితాంతం వరకు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 7 ఏళ్ళు, జీవితాంతం వరకు నీకు ప్రామాణికంగా, ప్రామాణికంగా అంటే విశ్వాస పాత్రముగా, ఎటువంటి లోటు రానియకుండా, నీకు దూరం కాకుండా, నీకు తోడుగా ఉండాలని మాట ఇచ్చుకుని ఉన్నారు. పశువుల పట్టణంలో ఒకరికొకరు తోడుగా ఉన్నటువంటి ఆ పవిత్ర కుటుంబము జీవితాంత వేదిక ఒకటి కలిసి ముందుకు సాగిందో. నేడు తల్లిదండ్రులారా, భార్య భర్తలారా, రెండో పట్టణం ఆలోచిస్తున్నాను. ఒకరినొకరిని సమర్పించుకొని జీవించండి. ఆత్మీయతతో మీరు అర్పించుకోనండి. ఈ లోక అవసరాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి, ఈ లోక కోరికలు మనల్ని వేధిస్తూ ఉంటాయి, దొరికి పెడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు మనము మన భర్తను వేధిస్తూ ఉంటాము, ఎన్నిసార్లు మనం భార్యను వేధిస్తూ ఉంటాము. అన్ని కూడా కేవలము 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 ఈ లోక అవసరాల కొరకు మాత్రమే. ఎవరైనా విశ్వాసం కోసం కొట్టుకున్నారా? ఎందుకు కొట్టుకురాలేదు? కొట్టుకుంటారు ఎవరన్నా? ఆ వస్తువు రాకపో ఇబ్బంది లేదు, కానీ నాకు మొబైల్ కావాలి, నాకు కారు కావాలి, అది కాదు, వాటి కోసం కొట్టుకున్నారు. ఈ లోక వస్తువుల కోసం కొట్టుకున్నటువంటి దంపతులు ఉన్నారు, కానీ విశ్వాసం కోసం కొట్టుకున్న దంపతులు ఎవరు లేదు. అంటే కేవలము ఈ లోక వస్తువుల కొరకు ఆశపడి మన బలాన్ని కోల్పోతూ ఉన్నాం, మన ఆత్మీయతను కోల్పోతూ ఉన్నాం, మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం, మన కుటుంబాన్ని కోల్పోతూ ఉన్నాం, మన బిడ్డలను దూరంగా పెట్టేస్తూ ఉన్నాం, వాళ్ళకు ఒక ఆదర్శమైన జీవితాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాము. ఇటువంటి కుటుంబాలకు ఈనాటి పవిత్ర కుటుంబము ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది. ఇదిగో ఏమి లేని వారిగా మేము ముగ్గురము కూడా ఈ పశువుల పట్టణంలో ఎంతో ఆనందంతో ఉన్నాము. మీరు కూడా ఒకరినొకరు సమర్పించుకొని ఆత్మీయతతో సమిష్టిగా జీవించండి అని ఒక పాఠం నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవది గుర్తుందా?
పవిత్ర కుటుంబము ఈ ప్రాపంచిక కుటుంబాలకు ఆదర్శం. ఒకసారి మళ్ళీ చూద్దాం.